ఇప్పుడు మేము వెళ్తోంది జార్జ్ టౌన్ దగ్గర ఒక డ్యామ్కి వెళ్తున్నాం. సో వీఆర్ ఆన్ ద వే. వీడు సడన్గా తిప్పేస్తాడు. జనరల్గా అలాంటి చోట్లే కొన్ని యాక్సిడెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి. ఏదో లక్కీ కొంచెం జాగ్రత్తగా నడుపుకుంటున్నాం. అండ్ యా ఇప్పుడు మనము ఈ రైట్ సైడ్ చూసేది ఏంటి అంటే ఎక్స్ప్లోర్ అన్నది ఒక స్కూలు. ఆఫ్టర్ స్కూల్ ఇద్దరు ఉద్యోగం చేస్తుంటే పిల్లల్ని చూసుకోవడం, ఆఫ్టర్ స్కూల్ వాళ్ళు ఏవైతే పిల్లల్ని టేక్ కేర్ చేయడమో అలాంటివన్నీ ఈ ఎక్స్ప్లోర్ స్కూల్ చేస్తూ ఉంటుంది. అండ్ కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ అన్నీ ఎకరం హౌజెస్, 1 acre. ఇది పల్లెటూరు ఏం కాదు, ఇది సిటీలో జార్జ్ టౌన్లో ఉన్నది. ఇదేం పల్లెటూరు కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ సిటీ. బట్ ఈ లొకేషన్ మాత్రం అన్ని 1 acre, 5 acres, 6 acres హౌజెస్ అన్నమాట ఇవన్నీ వీళ్ళు. సో ఇలాంటి చోట్ల మన దేశీయులు ఇండియన్స్ ఎవరు ఉండరు. ఎందుకు అంటే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. మన వాళ్ళకి ఒక 10 మంది ఉంటే కానీ మనకి కమ్యూనిటీలో మనకి ఉన్నట్టు ఉండదు. తోడు ఇంత ఐసోలేటెడ్గా మన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇలాంటి చోట్ల ఉంటే కూడా అదొక హ్యాపీనెస్. అంటే నా ఇంట్లో నేను ఏ చెట్టు కిందో హ్యాంగ్అవుట్ అవుతాను, కూరగాయలు పండించుకుంటాను, ఇంట్లోనే ఒక స్విమ్మింగ్ పూల్ కట్టుకుంటాను, మన ఇష్టం. సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఎక్కడో లోపల కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్తే కానీ ఇల్లు కనపడదు. సో అన్నీ ఆల్మోస్ట్ 5 acres, 6 acres, 10 acres హౌజెస్ అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లొకేషన్. బట్ మన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికైతే రారు హ్యాంగ్ అవుట్ అవ్వడానికి. ఎందుకంటే ఎవరు ఉండరు. చాలా ఐసోలేటెడ్ ప్లేస్ ఇది. విత్ ఇన్ జార్జ్ టౌన్ అయినా చాలా ఐసోలేటెడ్ ప్లేస్. అండ్ నేను అద్దం తీసుకొని నడపలేను. సో ఇది ఒక ఊటీ, కొడైకెనాల్ ఉన్నట్టుంది ఈ లొకేషన్. మొత్తం అన్ని చెట్లు, అడవులు. ఈ లొకేషన్ మాత్రం ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. మేము 2-3 సార్లు వచ్చాము ఇక్కడికి. బట్ ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఎవడు ఉండడు, మేము తప్ప. సో జనరల్గా ఇలాంటి చోటుకైతే ఫ్యామిలీస్ తోటి రారు. ఎందుకంటే 10 మంది ఉంటే కానీ మనకి సేఫ్టీ ఫీల్ అవ్వం ఇట్లాంటి చోటుకి. కాబట్టి నేను మా ఫ్రెండ్ ఇద్దరమే వచ్చాం, ఫ్యామిలీతో కాకుండా. అండ్ యా అక్కడ ఇది డ్యామ్ చూడండి. ఈరోజు కూడా ఉన్నది 3 కార్లు. ఎన్ని రాళ్ళు ఎప్పుడు పెట్టారో ఎలా కట్టారో తెలియదు. అండ్ వాటర్ లెవెల్స్ కూడా ఏమంత ఎక్కువగా లేనట్టున్నాయి. బిలో వాటర్ లెవెల్స్. అంత లోతైన డ్యామ్ అయితే కాదు ఇది. ఏదో ఒక చిన్న నార్మల్ డ్యామ్ ఇది. మన నాగార్జున సాగర్ ఆ రేంజ్ కాదు, ఏదో చిన్న డ్యామ్. సో అండ్ ఇది శాన్ గ్యాబ్రియల్ రివర్ మీద కట్టిన డ్యామ్. అండ్ నేను మా ఫ్రెండ్ వచ్చి కాసేపు గడిపి ఇవన్నీ చూసి సమ్మర్లో ఆ కొండలు ఇది ఎక్కాలి. ఇప్పుడు ఇది సమ్మరే కానీ ఎందుకేమో ఈరోజు మాత్రం చాలా చల్లగా ఉంది. సో దిస్ ఈజ్ జార్జ్ టౌన్ డ్యామ్, శాన్ గ్యాబ్రియల్.